సినిమా క్లైమాక్స్ ఎట్లుంటది? అంతసేపు నడిచిన కథ అంతా ఒకవైపు జరుగుతుంది. అప్పుడు ఆ కథ మీదికెళ్ళి ట్విస్టుల మీద ట్విస్టులు జరిగి సినిమా ఎక్కడికో పోతుంది కదా. అయితే ఈడ కూడా ఒకరు మామూలుగా అంటే మామూలుగా ఉన్నారు, మామూలుగానే పనిచేసిర్రు. కానీ ఒక్కటంటే ఒక్కటే సెకండ్లా సినిమాను మించి ట్విస్ట్ ఇచ్చిండు. ఇంతకు ఏమైంది, ఏ విషయంలో ట్విస్ట్ ఇచ్చిండు సినిమా రేంజ్లో అంటే ఇగో ఇక్కడ. రైట్, మీరు సీదా ఇగో ఈ తెల్లంగి పోరనే చూడండి. సినిమాకు మించిన ట్విస్ట్ ఇస్తాడు. అట్లానే చేతులున్న బంగారం మొత్తం కొని ట్విస్ట్ ఇస్తాడా ఏంది అని మాత్రం అనుకోకుండ్రి. ఆరే వారే చూపెట్టురని ట్విస్టు. ఖతం, టాటా, బై బై, అయిపోయి చూసిన రానుల్లా ఖుషి ఆడు ఎంత పనిచేసిండో. బంగారం కొంటానని మాటలల్లా పెట్టిండు, మంచిగా మాట్లాడిండు, బంగారం కొన్నట్టు చెకింగ్ చేసిండు, పత్తా లేకుండా ఉరికిండు. మహారాష్ట్రలో జరిగింది దొంగతనం. మరి వీడెవ్వడో ఎట్లా వచ్చిండో కానీ పోలీసులు ఎనుకలాడుతున్నారట. కానీ ముచ్చట ఇటు ఉంచితే ఇటు తిరుపతిలా ఇగో ఈ దొంగ బద్మాషిగాడు అమ్మాయిల హాస్టల్లో జ్వరవాడి వేలకు వేల రూపాయల ఫోన్ను ఎత్తుకొని వేయిండు. అన్నట్టు ఒక్క అమ్మాయిల హాస్టల్ అనే కాదు, ఇంకా బయట దుకాణాలల్లో కూడా ఇండ్లల్లో కూడా ఫోన్లు మాయం చేసిండట. మరి ఫోన్లను ఎక్కడ అమ్ముతాడో ఏం చేస్తాడో తెలియదు కానీ ఫోన్లు పోయిన వాళ్ళు అయితే పోలీసులకు కంప్లైంట్ రాసి ఇచ్చిరట. కాకీలు కూడా ఎనుకలాడుతున్నారు వీన్ని. కానీ చూడుర్రి ఎటువంటి దొంగ బడియగాళ్ళు మోపవుతున్నారు.